బేతనియలో ఈ ఫ్యామిలీ అంటే యేసయ్యకు స్పెషల్ అభిమానం. ఈ మార్తా, మరియా, లాజరు వీళ్ళు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు, ప్రీతి పాత్రులు అని చెప్పొచ్చు. ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఆ ఇంట బస చేసేవాడు, వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా దర్శించేవాడు. ఈరోజు కూడా యేసయ్య మీద ఎవడన్నా నింద మోపాలంటే వాడు మార్తా, మరియా ఇద్దరిలో మరియా, యేసు ప్రభు ఇద్దరి మీద సినిమా కూడా తీశారు. ఏది వారికి స్పెషల్ అనుబంధం ఉన్నట్టు, దరిద్రులు కొంతమంది సైతాన్ బ్యాచ్. కానీ ఆయన వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి విధేయతను బట్టి ప్రేమించాడు. ఆయన అందరికీ కన్న తండ్రిగా వ్యవహరించాడు. యేసయ్య అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని బట్టి యేసయ్య కూడా వాళ్ళంటే ప్రత్యేకమైన అభిమానం. మార్తా, మరియల సోదరుడైన లాజరు అనేవాడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకి వార్త వచ్చింది. వార్త వచ్చినప్పుడు ఆ వార్త విన్న వెంటనే సహజంగా నా మట్టుకు నేను చెప్తున్నా, మీలో ఎవరైనా నాకు అత్యంత సన్నిహితులు, ప్రేమ పాత్రులు ఎవరైనా ఉంటే, ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటే, మీలో ఎవరికైనా సమస్య ఉంది అంటే తక్షణమే లేచి నేను బయలుదేరి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయటం, ధైర్యం చెప్పడం, మేలు చేయటం చేస్తా. ఒక మనుషునిగా నేనే ఎలా ఉంటే మన ప్రభు కదా. లాజరు గురించి ఆ సమస్య వినబడినప్పుడు ఆయన స్పందించిన తీరు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లాజరు రోగి ఆయను అనే మాట విన్న తర్వాత కూడా ఆయన 2 దినములు అక్కడనే ఉండెను. ఎందుకు అక్కడనే ఉన్నాడు? తాను ప్రేమించిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతుంటే అది తెలిసి కూడా ఆయన ఎందుకు తెలిసి కావాలని ఆలస్యం చేశాడు అంటే దానికి కారణం పైన చెప్పాడు. ఆ రోగం చావు కోసం వచ్చింది కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో ఈ టైపు మాటలు మరికొన్ని తగులుతాయి. గ్రుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారా అని యోహాను సువార్త 9లో పుట్టుగ్రుడ్డి అయిన మనుషుని గురించి శిష్యులు అడిగినప్పుడు, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను అన్నాడు. అక్కడేమో వాడికి అంధత్వం ఎందుకు వచ్చిందంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం కావాలి అందుకు. అలాగే ఇక్కడ లాజరు రోగి ఆయను అన్నప్పుడు యేసు అది విని 4వ వచనం, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రైజ్ ది లార్డ్. లాజరుకు రోగం వచ్చింది, దానివల్ల దేవునికి మహిమ వచ్చిద్దట. యేసయ్య చెప్తున్నాడు, సరే ఆ రోగాన్ని వెళ్ళి స్వస్థపరిస్తే అయిపోను, మహిమ వచ్చేసిద్ది కదా. కాదు, మరి ఎక్కువ మహిమ కలుగునట్లు ఆయన మరి 2 దినములు అదనముగా ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యమైంది అంటే మరి ఎక్కువ మహిమ దేవునికి వచ్చున్నట్లు, మరి ఎక్కువ అద్భుతము అక్కడి ప్రజలు మార్తా, మరియలు చూచున్నట్లు. ఆలస్యం ఎందుకు అంటే మరి ఎక్కువైన అద్భుతమును మనకు చూపుట కొరకు అనేది ఇక్కడ ఒక స్పష్టమైన సాక్ష్యం. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మార్తా, మరియలు ఎదుర్కొని ఆయన వాళ్ళని ఎదుర్కొంటే వాళ్ళు గోడున ఏడవటం, ఏడ్చిన తర్వాత ఆయన వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచి, ఆయన కూడా ఏడ్చేవాడి దగ్గర ఏడిస్తేనే ఓదార్పు కలిగిద్ది. ఏడ్చేవాళ్ళ దగ్గర నవ్వుతారు కొంతమంది, ఎవరుగా ఎందుకు ఏడుస్తావని. అప్పుడు చిరాకు పుట్టిద్ది. ఏడ్చే వ్యక్తి దగ్గర కొంచెం మనం కూడా కనీసం ఏడుపు రాకపోయినా దుఃఖముఖమైనా పెట్టాలి.
కానీ అట్లా కాదు, కొంతమంది ఇకిలిస్తారు, ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి ఇకిలిస్తూ ఉంటారు, చండాలంగా ఉంటుంది అది. అట్లా చేయకూడదు. యేసయ్య కన్నీరు గార్చాడు. అతన్ని ఎక్కడ ఉంచారు అన్నాడు. ఫలానా దగ్గర ఉంచారు. వెళ్ళాడు. ఆ రాయిని ప్రక్కకు దొర్లించండి. ఒక రాతిని తొలిచి గుహ చేసుకుంటారు అప్పట్లో, శ్మశానం, సమాధి. ఆ రాయిని ప్రక్కకు దొర్లించండి అంటే దొర్లించారు. ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావని నేను ఎరుగుదును. ఇదిగో నీ క్రియలు ప్రజలు చూచి నిన్ను మహిమపరిచినట్లు ఇదిగో ఈ కార్యమును నెరవేర్చమని చిన్న ప్రార్థన చేసి, లాజరు బయటకు రా అని కేక వేశాడు. అప్పటికి చనిపోయి 3 దినములు దాటిపోయింది లాజరు. చక్కగా లేచి ప్రేత వస్త్రంతో కట్టబడిన లాజరు వచ్చి నిలబడ్డాడు వాకిట్లో. ఆ కట్లు విప్పి అతన్ని పోనీయుడని యేసు చెప్పాడు. అయిపోయింది. ఇది స్టోరీ. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఈ ఆలస్యాలు ఒక విషయంలో కాదు, మన జీవితంలో జరగాల్సినటువంటి కార్యాల విషయంలో ఆలస్యం, రాకడ విషయంలో ఆలస్యం, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ వచ్చే విషయంలో ఆలస్యం, మనం చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చే విషయంలో ఆలస్యం, మన కుటుంబంలో జరగవలసినటువంటి తంతుల విషయంలో ఆలస్యం, మన సమస్యల పరిష్కారానికి ఆలస్యం. ఆధ్యాత్మికంగా కొన్ని ఆలస్యాలు, భౌతికంగా కొన్ని ఆలస్యాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, ఆయన ఏ విషయంలో ఆలస్యం చేసినా ఆలోచించే ఆలస్యం చేశాడు, కానీ అనవసరంగా ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. ఇప్పుడు లాజరు రోగి అయి ఉన్నాడు అని కబురు పెట్టారు. కబురు పెట్టి వాళ్ళేం ఆశించారంటే వెంటనే వచ్చి ముట్టేసేస్తాడు, బాగుపడిపోతాడు మా తమ్ముడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ రాలా. చచ్చిపోయిన దాకా ఉన్నాడు. చచ్చిపోయి రోజులు గడిచినా కూడా ఉన్నాడు. 3 రోజులు గడిచిన తర్వాత పోయాడు. ఏమయ్యా, బతికున్నప్పుడు తెలియదా నీకు? ప్రాణం ఉన్నప్పుడే నీకు సమాచారం వస్తే చచ్చినాకు వస్తా. వాళ్ళని బాధపడనిచ్చాడు, వాళ్ళని దుఃఖపడనిచ్చాడు, తన సహోదరుని మరణాన్ని వాళ్ళు చూడనిచ్చాడు, ఆయన్ని సణుక్కొనిచ్చాడు. మరి అంతేగా, విషయం తెలిసి కూడా రాకపోతే బాధ కదా, సణుక్కుని ఉండొచ్చు. అన్నీ చేయనిచ్చాడు వాళ్ళు. తర్వాత పోయి నిలబడ్డాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో జరగవలసిన కొన్ని కార్యాలను ఆపుతూ ఉంటాడు. నిన్ను ఏడవనిస్తాడు, దుఃఖపడనిస్తాడు, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి అనుమతించినట్టుగానే కనబడతాడు. కానీ అంతా అయిపోయింది అనుకున్న క్షణాన అద్భుతంగా ప్రత్యక్షమై ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు మొదలు పెడతాడు. ఈ ఫస్ట్ మాటలో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు చెయ్యి దాటిపోయేది ఏది ఉండదు. నీ చెయ్యి దాటిపోవచ్చేమో ఏదైనా, ఏ విషయమైనా, కానీ ఆయన చెయ్యి ఏది దాటిపోదు. ఆ విషయంలో నీకు చింత అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అక్కడ కార్యం ఏంటంటే, రోగముతో ఉన్నప్పుడు స్వస్థపరచడమే కాదు, తండ్రి చిత్తం అయితే చచ్చిన తర్వాత కూడా నేను తిరిగి బ్రతికించగల సమర్థుడను. ప్రియులారా, షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వెయ్యకుండానే ఆపగలడు. రాజు బుర్ర కొంచెం లూజ్ చేసి వాళ్ళ అగ్నిగుండంలో వేయబడకుండా ఆపొచ్చు, కానీ దానివల్ల బబులోన్లో దేవునికి మహిమ వచ్చిద్దా? రాదు. ఏమొచ్చిద్ది మరి? ఆ రాజు ఫస్ట్ వేసేయమన్నాడు, తర్వాత ఏదో మనసు మార్చుకున్నాడు, పాపం వాళ్ళని వేయకుండా కాపాడాడు, రాజు ఎంత గొప్పోడో అనుకుంటారు. అప్పుడు మహిమ ఎవరికి వచ్చింది? రైట్, దేవునికి రాదు, తన దాసులకు రాదు. ఎవరికి వచ్చింది అంటే రాజుకు వచ్చింది.
కోపంతో అగ్నిగుండంలో వేయమన్నాడు, మళ్ళా జాలిపడి పోనీలే అని వదిలేశాడు. అని రాజుకు వచ్చిద్ది. అందుకే వాని ఆజ్ఞ ప్రకారం రాజు బుద్ధి చూపించడానికి 7 అగ్నిగుండం ఎక్కువయ్యేటట్టు చేశాడు. 7 అగ్నిగుండం ఎక్కువయ్యేటట్టు చేశాడు. వీళ్ళని అగ్నిగుండంలో వేయనిచ్చాడు. అగ్నిలో పడ్డ తర్వాత ఆయన అద్భుతాన్ని మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ పరిస్థితుల్లోకి ఎందుకు రానిచ్చాడు నన్ను, ఇందులోకి రానియక మునిపే నన్ను అడ్డగించవచ్చు కదా. నో, అందులోనికి తీసుకెళ్ళిన తర్వాత కదా ఆయన మహిమ రెట్టింపుగా కనపడేది. ఇప్పుడేం జరిగింది? అగ్ని 7 ఎక్కువైంది. వేసినోళ్ళు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల్ని విసిరినోళ్ళు ఆన్ ది స్పాట్ కాలిపోయారు. కానీ విసరబడిన వీరు మాత్రం కనీసం వారి వస్త్రాలకు కూడా అగ్ని వాసన లేదు, వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలలేదు. అక్కడ దేవుని మహిమ స్పష్టంగా ప్రత్యక్షమైంది. మామూలు మనుషుల్ని నిలువున క్షణాలలో దహించిన అదే అగ్ని తన దాసులను కనీసం ముట్టనైనా ముట్టలేకపోయింది. ఇది దేవుని కార్యం. ఇంత ఆలస్యం ఎందుకు చేయాలి దేవుడు? సింహాల బోన్లో వెయ్యబడక మునిపే దానియేలును ఆపేసేయచ్చు కదా. ఆపేస్తే అక్కడ కూడా రాజుకే ఘనత వచ్చింది. దానియేలుకి దేవునికి ఏమొచ్చింది? అందుకే పోనిచ్చాడు, గుహలో వెయ్యనిచ్చాడు. పాపం రాజు చాలా కుస్తీ పట్టాడు. ఆ రాజ్యం మొత్తానికి అది వర్తించింది, కానీ దానియేలు విషయంలో మాత్రం నేను దాన్ని వర్తింపచేయదలుచుకోలేదు, దానియేలుని నేను వదిలేస్తానంటే వాళ్ళంతా, రాజా ప్రజలకు ఒక న్యాయం, నీకు ఇష్టమైన వాడికి ఒక న్యాయమా? ఇట్లయితే నువ్వు అన్యాయస్తుడు అవుతావు, తిరుగుబాటు వచ్చింది, జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చారు. పాపం చేసేది లేక వెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. పాపం వెయ్యమని అయితే అన్నాడు, కానీ ఇక తిండి మానేసుకున్నాడు. ఆ రోజు నాట్యం వాళ్ళు వచ్చారు, డ్యాన్స్ పార్టీ పెడతామని, వద్దులేపోండి అన్నాడు. ఫుడ్ వాళ్ళు వచ్చారు, వద్దులేపోండి అన్నాడు. ఉపవాసం ఉన్నాడు పాపం. ఇక ఏమి లేదు, స్నానపానాదులు లేవో ఏమి లేదు. అంతకుముందు దానియేలు చేసే డ్యూటీ ఆ రోజు రాజు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చీకటి ఉండగానే తెల్లవారుకు మునిపే సింహాల గుహ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు అనుదినము మానక సేవించుచున్న నీ దేవుడు సింహముల నోట నుండి నిన్ను కాపాడగలిగానా? ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే దానియేలు దేవుడు ఎలాంటి వాడో తెలుసు అతనికి. అందుకే పోయి అడిగితే లోపల నుంచి వాయిస్ వినపడుతుంది, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరకాలము జీవించుగాక. రాజా, నీ దృష్టికి, నీ వారి దృష్టికి నేను ప్రార్థన చేసినందున నేరస్తుండని నన్ను సింహాల బోన్లో వేశారు. మీ దృష్టికి నేను దోషినైతిని, కానీ నా ప్రభువు దృష్టికి నిర్దోషినైనందున సింహములు నాకు ఏ హాని చేయకుండాన్నట్లు నా ప్రభు తన దూతను పంపి నన్ను కాపాడాడు. ఇప్పుడు మీకు నేను నిర్దోషినే కదా ప్రభు అన్నప్పుడు చప్పట్లు కొట్టి వెంటనే దానియేలుని బయటికి తీశాడు. ఎవరైతే దానియేలుని అందులో వేయించడానికి కారకులు అయ్యారో వాళ్ళని అందులో వేయిస్తాడు. రాత్రంతా దానియేలుని ఏమీ ముట్టని సింహాలు దానియేలుని చంపించాలని ప్లాన్ చేసిన వాళ్ళని విసరగానే వారి ఎముకలు సైతము పగుల గురికి పొడి చేసెను అని రాసుంది. అంత ప్రచండమైన కోపంతో వాళ్ళని చీల్చి చెండాడిన సింహాలు భయపడి ఉంటాయి. దరిద్రులారా, మీ వల్ల మేము వచ్చేవాళ్ళం రాత్రి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సింహాల బోన్లో వేయకుండా, సింహాల గుహలో వేయబడక మునిపే దేవుడు ఆపగలడు. కానీ అక్కడ కొంతమంది ప్రత్యక్షత కోల్పోతారు. ముఖ్యంగా దానియేలుకు ప్రత్యక్షత లాస్ అవుతుంది, ప్రజలకు సాక్ష్యం పోతుంది. అందుకే ఆలస్యం ఎందుకు? మన జీవితంలో కార్యాలు మనం ఒక పక్క యాతన పడుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఏడుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, బాయ్ అల్లాడిపోతున్నాం, అయినా పట్టించుకోనట్టే ఉన్నాడు, అయినా ఏమి బాధ్యత లేనట్టే ఉన్నాడు. అది శరీర సంబంధమైన అవసరాలకు కావచ్చు, ఆత్మ సంబంధమైన అవసరాలకు కావచ్చు. అవునా?
ఫ్యామిలీ మ్యాటర్లో తీసుకుంటే సంవత్సరాలు అప్పుల్లో అల్లాడిపోతున్నావు. ఏ అద్భుతమో, ఓ నాయన శాలేమన్న చెబుతానే ఉన్నాడు, చేస్తాడని చివరికి మేము ముసలోళ్ళం కూడా అయిపోయేటట్టున్నాం ఆయన చేసేటప్పటికి అనుకునే వాళ్ళు ఉంటారు. అన్నా అమ్మాయి వాళ్ళ పెళ్ళన్నా అంటే ఆ శాలేమన్న దగ్గరికి ఎప్పుడన్నా పోని చేస్తాడు అంటాడు. అమ్మాయిలు కూడా ముసలోళ్ళు అయ్యేటట్టున్నారు. రోగం అన్నా స్వస్థత అంటే ఆ దేవుడు చేస్తాడు అంటాడు. అది చేసేటప్పటికి అసలు నేను రోగంతో కాదు కానీ ముందు ముసలితనంతో తెచ్చేటట్టున్నాను అనుకోని ఉండొచ్చు. అన్నా పెళ్ళయిందన్నా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిందన్నా పిల్లలు లేరన్నా, పిల్లలన్నా అంటే ఇస్తాడు అంటాడు. చివరికి సారాగా 90 ఏళ్ళకి ఇస్తాడేమో. ఎప్పుడు పోయినా అంతే చెబుతున్నాడు ఆయన. అంటే మరి అంతే చెప్పకేం చెప్పాలి నేను? మనలో మన మాట అట్ట చెప్పకుండా ఏం చెప్పాలి నేను? నా చేతిలోదే డింగమంటానికి కాదు. నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైపులో ఇవ్వాలో, ఎలాంటిది ఇవ్వాలో, ఏ స్థాయిలో ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నాకేటి తెలుసు, నీకేటి తెలుసు? ఏటి తెలుసు మనకేటి తెలుసు? అసలుకి పైకి చూస్తాం తప్ప. కాబట్టి ఎందుకు ఆలస్యం అంటే నీకు ఓర్పు నేర్పుట కొరకు, మరి ఎక్కువైన అద్భుతము నీకు చూపుట కొరకు. అర్థమైందా? ఒకంత కాదు, 10 మేలు నీకు కలిగించుట కొరకు. ఎప్పుడన్నా నాకు విడుదల? మంచి వాళ్ళు పోతున్నారు, మా అత్త పోవట్లేదన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా అంటే ఆగు, ఎందుకన్నా దుర్మార్గురాలు నా ప్రాణం తీస్తుంది అంటే, లేదమ్మా ఆమె వెళ్ళిపోతే నువ్వు ఓర్పులో ఎదగలేవు తల్లి. నిన్ను ఓర్పులో అభివృద్ధి చేయటానికి, ఓర్పును నీకు నేర్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన కొలిమి తల్లి మీ అత్తగారు. నీకు మీ కుటుంబం, మీ భర్త గారు కానీ, అత్తగారు కానీ, లేకపోతే మంచి భర్త అయితే దుష్టురాలైన భార్య కానీ, మనల్ని ఓర్పులో అభివృద్ధి చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రలవి. ఆ పాత్రలు అలా శోధిస్తుంటేనే మన ఓర్పులో డెవలప్ అవుతాం. నిజం. లేకపోతే మన నుంచి దేవుడు ఆశించినటువంటి పరిమళ సువాసనలు రావు. అవి రావాలంటే ఈ బ్యాచ్ ఉండాలి మనకి. ఎటో పక్క నుంచి, ఇంటి పక్కోళ్ళో, ఇంటి వెనకోళ్ళో, ఇంట్లో వాళ్ళో, ఏమండి సొంతోళ్ళో బయటోళ్ళో ఎవరో ఒకళ్ళు గద్దిస్తూనే ఉండాలి. లేకపోతే మన ఓర్పులో ఎదగలేం. కొంతమంది వచ్చి అడుగుతారన్న, నాకు బాగా ఓర్పు కోసం ప్రార్థన చేయన్న అని. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు పోయి, అయ్యగారు నాకు బాగా ఓర్పు రావాలని ప్రార్థన చేయండి అంటే, నెత్తి మీద చేయబెట్టి, ప్రేమగల పరిశుద్ధ ప్రభువా యేసు నామములో ఈ బిడ్డ అగచాట్ల పాలగును గాక అన్నాడు. ఆడు గతుక్కుమని, ఏందయ్య గారు అంత మాట అనేసారు బాబోయ్ అంటే, ఏంటి బాబు నువ్వు అడిగింది అన్న. ఓర్పు అయ్య గారు, ఓర్పు నాకు అభివృద్ధి కావాలని ప్రార్థన చేయమంటే, మరి ఓర్పు అభివృద్ధి కావాలంటే అగచాట్లే రావాలి రబ్బాయి అన్నాడంట. అగచాట్లలోనే కదా ఓర్పు డెవలప్ అయ్యేది. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించుందని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా దుఃఖంగా ఎంచుకోమన్నాడా, ఆనందంగా ఎంచుకోమన్నాడా? మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదువలేని వారునై ఉండునట్లు దేవుడు జోక్యం చేసుకున్నాడు. మనందరికి కూడా దేవుడు బాగా నేర్పాలనుకుంటున్నది ఓర్పే. అందుకే ఒక్కోసారి నా చేత 2 గంటల ప్రసంగం కూడా చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంది ప్రభా శాలేమన్న మారు మనసు పొందడా 2 గంటల ప్రసంగం ఏంది ప్రభా అంటే, మరుసటి వారం ఇంకొక అరగంట పెరిగిద్ది. ఏంది నాయన నాకు ఈ శోధన అని నువ్వు అనుకుంటే, దేవుడు మెల్లని స్వరంతో చూస్తాడు. ఏమంటే, ఓర్పు నాయన్న, ఓర్పు నేర్పుతున్నాడు నా బిడ్డ, నేర్చుకోండి. సహించటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడన్నా జరిగేది, ఎప్పుడన్నా దేవుడు చెప్తున్నాడు, కొంచెం
ఓర్పుతో ఎదురు చూడు. వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి ఓరిమి అవసరమై ఉన్నదన్నాడు. హెబ్రీ పత్రికలో ఒకసారి తీయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదువు తొందరగా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పేగమ్మా. ఏంది మళ్ళీ ఒకసారి చదువమ్మా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తం, మీ సొంత చిత్తం కాదు, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. అదుగదుగదుగో వాగ్దానం, మీకు ఇచ్చిన వాగ్దానం మీరు స్వతంత్రించుకోను నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అంతే, దడ పనికి రాదని చెబుతున్నాడు. అది విషయం. ఏది మీరందరూ చెప్పండి, ఏం పనికి రాదు? పెద్దగా చెప్పండి, మీరు దండం పెడతాను. దడ పనికి రాదు, ఓర్మి కావాలి. ఓర్పుతో నిరీక్షణతో ఎదురు చూడాలి. ఓకేనా? రైట్, అయిపోయింది. నీకు దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేర్చడానికి ఆలస్యం ఎందుకు అని నువ్వు అనుకుంటే, దేవుడు ఫస్ట్ పాయింట్ చెప్తాడు, నీకు ఓర్పును నేర్పటానికి. రెండవది, నీ నిరీక్షణను పరీక్షించడానికి. ఎంతవరకు నిరీక్షిస్తావో చూద్దాం. అసలు ఎంతకాలం నిరీక్షిస్తావో? ఆ నిరీక్షణ సన్నగిల్లిద్దా, లేకపోతే అలానే ఉంచుకొని ఉంటావా? ఆ నిరీక్షణను పరీక్షించడానికి సుదీర్ఘకాలం నిన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షించాను. ఆయన ఓర్చుకున్నావు, నా కోసం ఎదురు చూసావు తప్ప ఎన్నడూ కూడా అవిశ్వాసివై వ్యవహరించలేదు. నీవు ధన్యుడవు, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానంటాడు ఆయన. నిరాశ వచ్చిద్ది, నిరుత్సాహం వచ్చిద్ది, కృంగుబాటు వచ్చిద్ది, గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. లక్ష్య పెట్టకూడదు. ఏం దేవుడు ఉన్నాడు. తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు. పేతురు రాసిన మొదటి పత్రిక అదేదో అధ్యాయం అదేదో వచ్చినో ఎన్నిసార్లు చూపించానో అది నేను. ఏందండి తీయలేదా? 5వ అధ్యాయం అండి, 6-7 వచనాలు చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు. తగిన సమయం ఒకటి ఉంది అక్కయ్య, అనయ్య, అది సంగతి. నీకేమో దడ ఎక్కువ, తొందరగా కావాలి. అవునా? దేవుడికి సలహా చెప్పొచ్చా మనం? చెప్పొచ్చా? చెప్పకూడదు. ఆయన చెప్పింది చూస్తా మనం నడుచుకుంటూ ఉండాలి. ఒకసారి అంట ఓ భక్తిపరుడు ఒకడు మొక్క నాటాడంట. మొక్క నాటాడు. నాటి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా మొక్క నాటాను ఆయన, అది బ్రతకాలంటే దానికి ఇప్పుడు నీళ్లు కావాలి ప్రభువా, వాన కురిపించు తండ్రి అన్నాడంట. సరే, వాన కురిపించాడు. మొక్కకు కావలసిన నీళ్ళు వచ్చినాయి. అయినా దానిలో మార్పు రాలా. ప్రభువా ఇదేందో మార్పు రావట్లేదు నాయన. సరే, అచ్చంగా నీళ్ళే ఉంటే ఎట్లా ప్రభువా, దానికి ఎండ గాపించు ప్రభువా అన్న. సూర్యరశ్మి కూడా కావాలి. ఆకుల్లో పత్రహరితో ఏర్పడాలంటే సూర్యరశ్మి కావాలి కనుక సహాయం చేసి, తండ్రి సూర్యరశ్మి వచ్చేటట్టు చేయి ప్రభు అంటే దానికి ఎండ వచ్చేటట్టు చేశాడు. అబ్బా హల్లెలూయా, స్తోత్రం ప్రభు అంటే అది అంతే ఉంది. ఫస్ట్ ఏం అడిగాడు? నీళ్ళు అడిగాడు, వచ్చినాయి, అంతే ఉంది అది. తర్వాత ఏం అడిగాడు? ఎండ, అంతే ఉంది. ప్రభువా నీళ్ళు ఎండ రెండు వచ్చింది. గాలి కావాలి ప్రభువా అది బాగుగా బ్రతుకున్నట్లు ఎదుగున్నట్లు దాన్ని గాలి పంపించు ప్రభువా అంటే గాలి పంపించాడు. ఇప్పుడు నీళ్ళు వచ్చిన, ఎండ వచ్చింది, గాలి వచ్చింది, అయినా అది అంతే ఉంది. ఏంది ప్రభువా ఏ మార్పు లేదు అంటే, ఇంకేం చేయమంటావు నా కుమారుడా అన్నాడంట. ప్రభువా ఇంకేం చేస్తావయ్యా, నీళ్లు కావాలి నీళ్లు పోసాం, ఎండ కావాలి ఎండ వచ్చింది, గాలి కావాలి గాలి వచ్చింది, ఇంకేం చేద్దాం ప్రభువా చెప్పు నాయన, మనకేమన్నా ఓడియా దేవులాడు. అవి వెర్రి ముఖం వేసుకొని చూశాడు. అప్పుడు దేవుడు చెబుతాం, రే పిచ్చోడా, దానికి ఎప్పుడు నీళ్లు పోయాలో, ఎప్పుడు ఎండ గాయాలో, ఎప్పుడు గాలి పంపించాలో, ఎప్పుడు ఏది రావాలో నాకు తెలుసు. నేను చేసే పని అది. నాకు నువ్వు సలహాలు చెప్తే ఎట్టుంటుందంటే ఇట్లనే ఉంటుంది. విషయం ఏంటంటే అది
పచ్చబడి బాగుపడటం కాదు, మొత్తానికి చచ్చింది అది. అది అసలు ట్విస్ట్. చచ్చింది అది. ఎందుకు చచ్చను అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, తమరి సలహా వలన చచ్చను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చచ్చను? తమరి సలహా వలన చచ్చను. ఎందుకు ఇచ్చేవారు పిచ్చి సలహాలన్నీ? అంటే నీ తెలివి ఏంటంటే నీళ్లు పోస్తే చాలు, గాలి వస్తే చాలు, ఎండ కాస్తే చాలు, వచ్చేసిద్ది అది. అంతేనా? ఇంకా నా పనేం లేదా? దేవుడికి సలహాలు ఇవ్వకూడదు. చెప్పింది వినాలి నోరు మూసుకొని. ఇచ్చింది తీసుకోవాలి, ఇచ్చేదాకా ఎదురు చూడాలి. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, ఆయన సన్నిధిలో దీనిలోనే కాచుకొని కూర్చోవాలి. అది ఏ విషయంలోనైనా అంతేనండి. నీ సేవ చేసే సేవ విషయంలో కూడా అంతే. అబ్బో, విస్తారమైన ఆత్మల్ని, గుంపులు గుంపులు జన సమూహాల్ని నేను సమకూర్చాలి, ఆశపడు తప్పులేదు. కానీ అది నెరవేర్చబడటానికి నీకు ఓరిమి అవసరమై ఉన్నది, నిరీక్షణ అవసరమై ఉన్నది. తెలుసు ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, నిన్ను ఎన్ని మెట్లు ఏ విధంగా ఎక్కించాలో తెలుసు. తొందరపడి దేవుని తొందర పెట్టడానికి ట్రై చేయకూడదు. జాగ్రత్తగా వినండి. ఏదో ప్లెయిన్ విషయం అని కొట్టేయకండే. సారా కొద్దిగా దేవునికి సహకరిద్దాం అనుకుంది. నా సరుకు అయిపోతుంది, పాపం ఆయన కూడా పెద్దవాడైపోతున్నాడు, ఎందుకులే, హాగరు కొంచెం యవనస్తురాలుగా ఉంది కదా, ఆయన నా భర్తకి ఇచ్చేస్తే వాళ్ళిద్దరి ద్వారా ఒక బిడ్డ వస్తే నేను ఏదో హాయిగా ముద్దాడుకుంటాను ముసలితనంలో అనుకుని దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, నాకు వయసు ఉడిగిపోయింది కదా, స్త్రీ ధర్మము నిలిచిపోయింది కదా, ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు రిస్క్ పెట్టడం? చేస్తాడు దేవుడు, కార్యం చేస్తాడు, చేయడని కాదు, కానీ ఎందుకు మనం ఆయన అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? సారా హాగరు ఉంది కదా. అబ్బా, ఔడియా వేసింది, సక్సెస్ అయింది. ఔడియా వచ్చాడు. ఎవరు వచ్చారు? తర్వాత శారా కనబోయేటువంటి బిడ్డకు, వాగ్దత్త సంతానానికి శాశ్వత శత్రువుగా ఇప్పుడు తయారైపోయినటువంటి వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి పడదు, యూదులకి అరబ్బులకి పడదు. అతను వచ్చాడు. ఎందుకు ఆ తొందర? ఎందుకు? ఓపికతో కాచుకోమన్నాడు కదా, కొద్దిగా నిరీక్షించమన్నాడు కదా, నాకు తెలిసి ఎప్పుడు ఇయ్యాలో కొద్దిగా ఆగన్నాడు కదా. ఈ మధ్యలో ఈ తెలివితేటలు వద్దు, కొంచెం ఓపిక పట్టండి. ఏ విషయమైనా ఆందోళనలు పనికిరావు, ఆవేశాలు పనికిరావు. కొద్దిగా ఓపికతో నిరీక్షిస్తే దేవుని కార్యాలు నీవనుకున్నది ఒకంత అయితే 4 గంటల మేలుతో చేసుకుంటా రావటం నువ్వు చూస్తావు. సింపుల్గా చెప్పాలంటే దడ తగ్గించుకో. అది ఏం చెప్పాలి? కొంచెం దడ, తపన తగ్గించుకో. అది మా ఇంట్లో నా చిన్నప్పుడు కోళ్ళు పెంచాం. ఇప్పుడు కూడా ఉన్నాయి కోళ్ళు, ఎవరో ఒకళ్ళు తెచ్చేస్తూ ఉంటారు. కోళ్ళు, గొర్రెలు, బర్రెలు ఎవరో ఒకళ్ళు దేవుడు మేలు చేసిన వాళ్ళు తెచ్చి ఆడ వదులుతూ ఉంటారు. ఏంటి
మీకు కావాలంటే చూడొచ్చు. కోడిని చూసారా మీరు? అది కోళ్ళు తిన్నోళ్ళు మీరు, రైట్. తల్లిని తిన్నారు, పిల్లని కూడా తిన్నారు మీరు. అయితే ఆ గుడ్లు పొదగేసినప్పుడు 21 రోజుకి పిల్లలు చేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే ఆ గుడ్లన్నీ పిల్లలు వచ్చినాయి, ఒక గుడ్డు మాత్రం పిల్ల ఇంకా రాలా. నేను తపనగా ఏం చేశాను తెలుసా? టపా పాపం పిల్ల రాలేకపోతుంది అని నేను ఫీల్ అయ్యి మొత్తం ఓపెన్ చేశా. అది చచ్చిపోయింది. ఎందుకు అంటే వరుసగా అది గుడ్లు పెడతా వస్తుంది కదా. ఫస్ట్ ఎన్ని గుడ్లు అయితే పెట్టిందో ఆ చివరి గుడ్డు అది పొదగేసినప్పుడు ఏం చేసాము? మొదటి గుడ్డు చివరి గుడ్డు మొత్తం కలిపి పొదగేసాం కదా. అందులో పిల్లలు కూడా ఆ టైంలోనే తయారవుతాయి. కాబట్టి ఆ చివరి గుడ్డులో పిల్ల ఇంకా నిర్మాణం జరగల, కంప్లీట్ అయ్యి పరిపక్వత చెందితే అదే వస్తుంది బయటికే. దానికై అది పొడుచుకొని బయటికి వచ్చిన దాకా మనం తొందరపడకూడదు. అది సృష్టి నియమం, దేవుడు పెట్టిన చట్టం, క్రమం. మనందరికీ ఆయన వాగ్దానం అదే, నేను రెడీ చేసే ఉంచాను, గుడ్డు నీకు అందుబాటులోనే ఉంచాను, అందులో సరుకు రెడీ అవుతుంది, నువ్వు ఆశించింది. తొందరపడి పగలగొట్టవద్దు, ఓపికతో నిరీక్షించు, నేను రహస్యమందు చేయాల్సిందంతా చేసి నీకు అందుబాటులో తీసుకొస్తానంటాడు దేవుడు. ఎప్పుడు కూడా తొందరపడి మనం పిల్లల్ని బయటికి తీయటానికి ట్రై చేయకూడదు. చేతులారా సావగొట్టుకుంటాం. చేసే ఆ పని పెద్దోళ్ళు చూస్తే కొడతారని దాన్ని మాఫీ చేశా. హత్య జరిగింది, కోడి పిల్ల హత్య. ఎందువల్ల జరిగిందంటే నా దడతో జరిగింది. ఇక దాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆలస్యం ఎందుకు అవుతుంది అనే ప్రశ్న మీలో చాలామందికి ఉందని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఈ మాట మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో, ఏ సంగతుల గురించి అనుకుంటున్నారో ఎవరన్నా ఉంటే చేయొద్దండి. నా మట్టుకు నేను అలాగ కొన్ని విషయాల్లో ఎదురు చూస్తూ ఉన్నానన్నా. నిజమేనా? అది మరి నాకెట్ట తెలుసు? ఆయనకి తెలుసు. అందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడు ఈ మాట. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది నీకు 4 గంటల దీవెనకు వచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు కొంచెం ఆయాసం, ఆవేశం, ఓకేనా? అది నీకు వాగ్దానం నెరవేర్పు విషయంలో ఆలస్యానికి కారణం. ఓకేనా? అన్నా కొంతమంది మరీ దుర్మార్గంగా బతుకుతున్నారు కదా, వాళ్ళకి ఏందన్నా అసలు ఏం శిక్ష రావట్లేదు. బాగా బతుకుతున్న వాళ్ళకేమో దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నీతి, న్యాయం, మంచి, ధర్మం అని అన్ని పద్ధతులుగా బతుకుతున్న వాళ్ళకేమో ఒకటి పోతే ఒకటి పడుతుంది నెత్తిన. దుర్మార్గంగా బతుకుతున్న వాళ్ళేమో రాజ్యాల్లాగా బ్రహ్మాండంగా ఉన్నారన్న, వాళ్ళకి ఏం కావట్లేదు ఏందన్నా అని ఒక డౌటు. దానికి సమాధానం చెప్పాడు. చెప్పనా? దానికెందుకో మనుషులు 2 రకాలు. బాగా వినండి, స్తోత్రం చెప్పండి. మనుషులు 2 రకాలు. దేవునికి భయపడేవాళ్ళు, దేవుని లక్ష్య పెట్టనోళ్ళు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు 2 రకాలు. దేవునికి భయపడేవాళ్ళు, దేవుని లక్ష్య పెట్టనోళ్ళు. దేవుని లక్ష్య పెట్టనోళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. దేవునికి భయపడే వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. అసలు ఇదేంది అని ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? నాకు వచ్చిందన్న అన్నోళ్ళు చేయొద్దండి, అబద్ధాలు ఆడొద్దు. నాకు కూడా చాలాసార్లు వచ్చిందిలే. అప్పట్లో స్టార్టింగ్లో దించారు చేతులు, వచ్చింది డౌట్. నీతి, న్యాయం, మంచి, ధర్మం, పద్ధతి అని బతుకుతుంటేనేమో నాకు సాట్లే. ఎట్టబడితే అట్ట ఏ భయం లేకుండా ఊరేగేవాడేం బ్రహ్మాండంగా ఉంటున్నాడు. ఇదేందో నాకు అర్థం కాలేదని ఎప్పుడు నీకు అనిపించలేదా? అనిపిస్తే చేయొద్దు. మరి ఇందాక చేయత్తలేదే? అందరికీ డౌటే ఇది. చెప్తా విను. ఒకటి తర్వాత ఒకటి ఏదైనా నీకు దెబ్బలు తగులుతున్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న పొరపాటు జరిగినా నీకు దెబ్బలు తగులుతున్నాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని హస్తపు నీడలో ఉన్నావు అంటానికి అది గుర్తు. అర్థమైందా? దేవుడు నిన్ను అతిగా ప్రేమిస్తున్నాడు అనడానికి అది గుర్తు.
అయ్యో నేను చెప్పేది మళ్ళీ అబద్ధం అనుకునేరు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మళ్ళీ చదువు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదేం ప్రేమమ్మా? ప్రేమిస్తే ఎవరు గద్దించకుండా అడ్డగించాలి, ఎవరన్నా శిక్షించబోతే అడ్డగించాలి. అది ప్రేమ అంటే. ఇదేం ప్రేమ? విచిత్రమైన ప్రేమ. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి అందరితో వదిలిపెట్టట్లేదంట, కొడుతున్నానని కూడా చెబుతున్నాడు. వినపడుతుందయ్యా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థం కాని వాళ్ళు కూడా చెప్పండి. అది ఏమండి? గద్దించి అదేంది? ఇదేం ప్రేమ? విచిత్రమైన ప్రేమ. మరి అదే. ఇప్పుడు ఒక మాట చెప్తా. మాట వింటాడు వీడు మంచోడు అనుకున్నోడిని మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళలో ఏ చిన్న తప్పు వచ్చినా మనం ఊరుకోం, ఖచ్చితంగా వాడిని గద్దిస్తాం. ఎందుకు? ఒరే నువ్వు మంచోడిరా, నీ దగ్గర ఇవి ఉండకూడదు అని గద్దిస్తాం. చెడిపోయిన వాడిని గద్దిస్తామా? పెద్దగా చెప్పండి. ఎందుకు? మొదలే చెడిపోయినాడు, చెప్పినా వేస్ట్ కాబట్టి వాడిని అనవసరం, వాడిని గద్దించకూడదు. మంచోడి విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాం. ఇక్కడ అర్థమైందంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి నీకు దెబ్బ తగులుతుంది, కొడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే నిన్ను తన రెక్క కింద పెట్టుకున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు ఎట్టబెడతట పోని అట్లా నువ్వు పోబోతే మొట్టికాయ వేసి లైన్లో పెడుతున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు అర్థం కావాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు గద్దింపు వస్తుంది, పనిష్మెంట్ కూడా వస్తుంది. ప్రమాదంలో నువ్వు లేవో మరి ఎవరున్నారు తెలుసా? ఎవడైతే దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవించి కూడా ఏ నొప్పి ఇబ్బంది లేకుండా ఉన్నాడు చూడు, వాడు డేంజర్లో ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని ఏమీ గద్దించట్లేదు, వాళ్ళని ఏమీ పట్టించుకోవటం లేదు దేవుడు అంటే వాళ్ళని వదిలేశాడు, వాళ్ళని అప్పగించాడు. వాళ్ళ గతి సడన్గా మారిపోయింది. నీ గతికి వాళ్ళ గతికి సంబంధం లేదో, ఆశ్చర్యంగా మారిపోయింది. నాకు తెలిసి మీలో కొంతమందికి అనుభవం కూడా ఉంటుంది, కొన్ని జీవితాలు చూసే ఉంటారు మీరు. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఏలీ కుమారులు, వాళ్ళ నాన్నేమో దైవజనుడు, కొడుకులేమో యెహోవాను ఎరగని దుర్మార్గులు. యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి మాట వినరైరి. ఆయన మనసులో పగబట్టాడట, వీళ్ళని చంపేయాలి నేనని. వీళ్ళని చంపేయాలనుకుంటే వాళ్ళని టచ్ కూడా చేయడు. అది విషయం. ఏమైనా అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా వాళ్ళని గమనించండి మీరు. సొదొమ గొమొర్రా వాళ్ళకి ఏ సమస్యలు లేవో, బలి దున్నపోతుని మేపుతారే, బలిచ్చే దున్నపోతుని అట్లా మేపాడు వాళ్ళని. పచ్చని పంట పొలాలు, సమృద్ధి, నీరు, సంపద, వెండి, బంగారం, డబ్బు, తిండి, ఏ దానికి కొద్దు లేదో. బాగా తిని కొవ్వు పట్టాడు ఒక్కొక్కడు. నేను చెప్పట్లా, బైబిల్లో ఉంది. ఏమని ఉందంటే దేవుని ఉనికిని కూడా గుర్తుపట్టకుండా దేవుడే వారి మధ్యలోకి వస్తే దేవునితో కూడా వారు నీచమైన ఆలోచన చేశారు. ఎంత కోపం వచ్చి ఉంటుందో చూడండి ఆ తండ్రికి. ఆయన నరమాతృలాగా, ఇద్దరు మనుషుల్లాగా లోతింటికి వస్తే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఊరు మొత్తం కలిసి లోతింటి ముందుకు వచ్చి దొమ్మిగా వచ్చి, ఏ లోతో నీ ఇంట్లోకి వచ్చారు ఇద్దరు ఈరోజు కొత్త వ్యక్తులు, మేము వారిని కూడునట్లు బయటికి పంపించన్నారు ఆ దుర్మార్గులు. ఆదికాండం 19లో ఉంటుంది. ఎంత కొవ్వు పట్టారో చూడండి. హేయమైన కృత్యాలు చేసి బహునీచానికి దిగజారిపోయి విపరీతమైనటువంటి లైంగిక వాంఛతో నిండిపోయారు.
ఫలితం ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళనేమల్లా లోతును గద్దిస్తున్నాడు. లోతో, ప్రభువా, ఇక్కడ నీకేమేముందో తొందరగా సిద్ధపరచుకో, నీ వారెవరో తీసుకొని నువ్వు బయలుదేరు. నాకు వచ్చిన మొర్ర చొప్పున వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో టెస్ట్ చేద్దామని వచ్చాను. అబ్బో, పండు బాగా పాకానికి వచ్చింది. వీళ్ళ పాపం పండింది. ఒక వ్యక్తిని దేవుడు చించేయాలనుకున్నప్పుడు వాడు విచ్చలవిడిగా తిరిగిన వాడిని ఏమనడు. మనం అనుకుంటాము వాడి పనే హాయి అనుకుంటాం. పిచ్చి తెలివి. వాడికి సావు మూడిందని నీకేం తెలుసు? వెర్రిమొహమా? తెలుసా నీకు? వాడికి ముహూర్తం పెట్టాడా? మళ్ళీ రోగం నొప్పి కూడా కాదు, టోటల్ పేజీ నీకు పోద్దే. ఏమైంది చెప్పండి? భక్తిహీనులకు క్షేమము కలుగుట నేను చూచినప్పుడు నేను పొరపాటు పడ్డాను, కానీ తర్వాత నేను ఆలోచించుకున్నాను, నిశ్చయముగా కాలు జారు చోటునే నీవు వారిని నిలిపి ఉంచావంటాడు భక్తుడు. కాబట్టి భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నువ్వు మత్సరపడవాకు. వారి క్షేమం అంతా త్రాసు మీద ధూళి. అంటే త్రాసు మీద ధూళి ఉంటుందా? త్రాసు అంటే ఏంటి? త్రాసు పాము అనుకున్నారు. తక్కెడ మీద ఇనప ప్లేట్లు. తక్కెడ అంటే ఇనప ప్లేట్లేగా, వాటి మీద దుమ్ము ఉంటుంది. ఏదైనా పదార్థం పోయిపోయేటప్పుడు ఏం చేస్తారు? త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, మూడు నళ్ళ ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైన లేనే లేక. మూడు నళ్ళ ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైన లేనే లేక. అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా. సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా. మూడు నళ ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైన లేనే లేక. భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఏదో అనుకోకు. భక్తుడివై ఉన్న నీవు బాధలు పడుతున్నందుకు అదేదో అనుకోకు. నీకు ఇది కరెక్ట్, వాడికి అది కరెక్ట్. వాడు పొందుతున్న సుఖాలు క్షేమం వాడికి శాశ్వతం కాదు. దేవుని రెక్కల నీడలో ఉండి నువ్వు తింటున్న దెబ్బలు నీకు శాశ్వతం కాదు. అర్థమైందా? ఒకరోజు వస్తుంది, ఈ పరిస్థితులన్నీ మారిపోయి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. వాడు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆనందకరమైన పరిస్థితులన్నీ మారిపోయాక చట్లోకి వాడు ప్రవేశిస్తాడు. వాళ్ళలాగా కావాలా నీకు, లేకపోతే దేవుడు చెప్పిన పద్ధతిలోనే కావాలా? వాళ్ళ లైఫ్ కావాలంటే చెప్పు, ఇప్పుడే ప్రార్థన చేస్తా. చేయమంటారా? తన్నులే కావాలా లేకపోతే బన్నులు కావాలా? తన్నులేనా? రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగెత్తనేలని. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగెత్తనేలని. అందము మాయా, సౌందర్యము వ్యర్థమని. అందము మాయా, సౌందర్యము వ్యర్థమని. త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని. త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని. మూడు నళ ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైనా లేనే లేక. దేవునికి మహిమ.
భక్తిహీనులకు ఎందుకు తీర్పు రావటం ఆలస్యం అవుతుంది? వాళ్ళు ఎందుకు బాగానే వర్ధిల్లుతున్నారు, నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు అంటే, నీతిమంతులు శ్రమ పడుత వెనక దేవుని హస్తం ఉంది. అది వారి మేలు కోసం దేవుడు అనుమతిస్తున్న దెబ్బలవి. భక్తిహీనులకు ఎందుకు క్షేమం కలిగింది, తీర్పు ఎందుకు రాకున్నది అంటే, వారికి ఒకే ఒక్కసారి తీర్పు పెళ్ళున దిగిద్ది. అందుకు లేటు. కావాలా నీకు కూడా? వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ, వాడి చావని అవకాశం ఉంటే మారాలని ప్రార్థన చేయ అంతే. ఎందుకంటే ఒకేసారి తేడా పడతాడు వాడు. మారు మనస్సు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనస్సు పొందనొల్లకున్నది గనుక దాన్ని మంచము పట్టిస్తానన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం తొందరగా చూడు. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. అది లెక్క. కాబట్టి ఏం చేస్తాడు? ఇదిగో నేను దానిని మంచము పట్టించి. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? మంచం పట్టియటం ఏందండి అంటే, మంచాన్ని వేస్తానని. మంచాన్ని వేయటం ఏంటి? సడన్గా పడిపోద్ది, గిలగిల దండుకుండా ఉండదు. అందరికీ చెప్తున్నా, అన్ని అవయవాలు బాగున్నంత వరకే ఎవరి డ్యాన్స్ అయినా, ఎవరి నాట్యం అయినా, ఏ అవయవం తేడా పడ్డా మంచాన పడితే కనపడేది ఒరిజినల్ సినిమా ఒక్కొక్కళ్ళకి. అందుకే మిడిసి పడొద్దని చెబుతుంటాను నేను. కాస్త అన్ని కాలు చేయి అన్ని బాగుంటే మిడిసి పడద్దు. ప్రేమ కలిగి వ్యవహరించండి, దీనులై వ్యవహరించండి. కండసిరి నడమంత్రపు సిరి చూసుకొని మిడిసి పడొద్దు. ఏ కొంచెం కళ్ళెర్ర చేసినా మంచం మరణమే, తెలుసా? అట్లా ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మనం ఆ మెట్టుకి వెళ్ళకుండాన్నట్లు దేవుని చేత ముందుగానే సరిచేయబడదాం. ఆలస్యం ఎందుకు అంటే, భక్తిహీనులకు తీర్పు ఆలస్యం ఎందుకు అంటే, ఒకేసారి పెళ్ళున దించడానికి. వాళ్ళు క్షేమంగా కనపడ్డారని నువ్వేదేదో ఊహించుకోవాకు. కొంతమంది అంటారు, కడుపులో మండిపోయింది నా దగ్గరకు వచ్చి అంటారు, అన్యులకి బాగా ఉద్యోగం వస్తుందన్న, అన్యులు బాగా వాళ్ళ పని బాగుంది. నిన్న కూడా ఓ పిచ్చితల్లి అంటుంది, నా కోపం రాలేదు కానీ పాపం జాలి కలిగింది. నిన్న ఒక చెల్లి అంటుంది, అన్యులు మా దగ్గర ఉన్నారు, వాళ్ళకి బాగానే సంబంధాలు వచ్చినాయి, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది, వాళ్ళకి ఉద్యోగస్తులు అని అంట. నాకు బాధ కలిగింది. అరే పిచ్చిదాన్న, నువ్వేమిటమ్మా నువ్వు వింటున్నావు వాక్యం అంటే? అంతర్లీనంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు అన్యులు వ్యర్థమైన దానిలో ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి అన్నీ అనుకునే జరుగుతున్నాయి, నాకెందుకు జరగట్లా అంటే వెలిచూపులు చూసుకుంటుంది పిచ్చి తల్లి. ఉద్యోగస్తులు దొరికారు, లేకపోతే మంచిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారని. నేను ఒక్క మాట చెప్పనా, వెలిచూపులకు వాళ్ళు ఏదో కళ్ళకళ్ళలాడుతున్నట్టు కనపడితే అది నిజమని భ్రమపడకండి. మళ్ళీ చెప్తున్నా, అది నిజమని భ్రమపడి మోసపోకండి. సమాధానకర్త యేసు. యేసు ఉండని ఆ ఇంట సమాధానం ఏ పక్క నుంచి వచ్చిద్దమ్మా? కోట్ల డబ్బుంటే వచ్చిద్దా? పెద్ద ఉద్యోగాలుంటే వచ్చిద్దా? అష్టైశ్వర్యాలుంటే వచ్చిద్దా? ఇవన్నీ ఎన్నున్నా సమాధానకర్తయగు యేసు ఆ ఇంట లేనప్పుడు అది శాపగ్రస్తమే. వాళ్ళు చూపించే కళలన్నీ కహానీలే, వాళ్ళ పెదాల మీద కనపడే నవ్వంతా నాటకమే. మళ్ళీ చెప్పేదా? సరిపోయిద్దా? ఎందుకు 2 సార్లు టైం వేస్ట్? మరి ఎక్కడ ఉంటుంది ఒరిజినల్? వాడు పచ్చడి వేసుకొని తినేవాడైనా, కనీసం రేకులు ఆకులు కూడా లేకుండా ఒట్టి గుడారం వేసుకున్నవాడైనా, వాడు దేవుని సంబంధి అయితే, దేవుడు ఆ గుడారంలో ఉంటే
పెద్ద పెద్ద రాజకోట లాంటి బిల్డింగుల్లో లేని సమాధానం ఈ గుడారంలో ఉంటుంది. అన్యజనులు నీ ముందేదో కళకళలాడుతున్నట్టు కనపడితే భ్రమపడిపోయి ఆ ఇశ్రాయేలీయులు కానీ వారి దేవుడు గొప్ప, మన దేవుడైన యెహోవా శక్తిహీనుడు అని ఆలోచించినట్టు పిచ్చి ఆలోచనలు ఎవరు చేయొద్దు. పరీక్షిస్తాడు, ఆ మైండ్ కూడా మన దగ్గర వచ్చిద్దేమో అని చాలా నిశితంగా పరీక్ష చేసుకుంటాడు. ఆలస్యం చేసే వాళ్ళకేమో అందేటట్టు చూపిస్తాడు, అందినట్టు చూపిస్తాడు. మనకేమో అందనట్టు చూపిస్తాడు. వాళ్ళకేమో అన్ని ఆశీర్వాదాలు వస్తున్నట్టు చూపిస్తాడు, మనకేమో అంత దరిద్రం ఉన్నట్టు చూపిస్తాడు. చూపించి టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావని. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏమిటంటే, వాళ్ళకి సిరి సంపదలు ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా, ఎన్నున్నా సమాధానకర్త అయితే నా ఇంట ఉన్నాడు. వాళ్ళకి అన్నీ ఉన్నా యేసు లేడుగా, నాకేమీ లేకపోయినా యేసు ఉన్నాడు, చాలు. ఇంకేం కావాలి? ఏంది నాకు ఏం కావాలి? అక్షయ పాత్ర నా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అక్షయ పాత్ర నా ఇంట్లో ఉన్నప్పుడు, ఎప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు నాకు తోడున్నప్పుడు, నాకు గరిస అవసరమా స్టాకు చేసుకోవడానికి? వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎట్ట మారిపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి. నాకెందుకు? నాకు గరిస అవసరంలా, నాకు భద్రం చేసుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే అక్షయ పాత్ర నా యేసు ఎప్పుడు నా ఇంట్లోనే ఉన్నాడు. తప్పకుండా నాకు అక్కరగానున్న ప్రతిదీ, అయ్యా నేను ఆయనకి వెళ్ళి అడిగితే చాలు పంపిస్తాడు. కంటతడి బెట్టనిస్తాడా నన్ను? నా కళ్ళల్లో చెమ్మ చూస్తేనే చాలు వెంటనే స్పందిస్తాడు. వాళ్ళకి వారి ధనమే ప్రాపకము, నాకు నా యేసు ప్రాపకం. చెప్పండి, వాళ్ళ హాయా మనం హాయా? గట్టిగా చెప్పండి. మరి ఏముంది, వాళ్ళదంతా వాళ్ళ నవ్వు నాటకమే, వాళ్ళ ఆనందం నాటకమే, వాళ్ళ వైభోగం అంతా బుస్సే. ఫీల్ కాకండి, అబ్బా ఎంత వైభోగం ఎంత భోగం అని. ఉండదాడ. పెళ్ళిళ్ళు చేస్తారు 3-4 రోజులు వైభవంగా. 3వ రోజు చూస్తే ఆకులు చెదారం తప్ప ఏం ఉండదు అక్కడ. నేను అనుకుంటా, అబ్బా ఎంత వైభవంగా పెళ్లి చేశారా, ఏం మిగిలిందిరా ఇక్కడ? ఏం మిగలలేదు కదరా, ఇదే కదరా నీ వైభవం అంతా అనుకుంటాను నేను, నవ్వుకుంటాను నేను. కానీ యేసును కలిగిన వాడు వైభవంగా కనపడకపోయినా, దరిద్రుడిలాగా సామాన్యుడిలాగా కనపడ్డా, వాడికున్న సమాధానం అన్యుడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? అసంభవం అది. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అన్యుల్ని చూసి ఎప్పుడు మనసులో కూడా అనుకోవద్దు, వాళ్ళు అంత బాగుంటున్నారు, వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అని ఆలోచన నీకు వచ్చిందా, పరీక్షలో నువ్వు ఫెయిల్. నీ మనస్సులో కూడా రాకూడదు. చెప్పు ఒకసారి, తలంపుల్లో కూడా రాకూడదు ఆ మాట. ఏడిశారు అనే మాటే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని తీసుకొచ్చి ఎన్ని కలిగి ఉండి, వాళ్ళ బిల్డింగులు, అపార్ట్మెంట్లు, పొలాలు, ఉద్యోగాలు, వెండి బంగారం, డబ్బు, వాళ్ళకున్న కులగోత్రాలు, వాళ్ళ సంతాన సంపద మొత్తం తీసుకొచ్చి త్రాసులో లేక తక్కెడలో ఓ పక్కన పెట్టి, ఓ పక్కన యేసును కూర్చోబెడదాం. తూగుతాయా యేసుకి? చెప్పండి ఒక మాట, తూగుతాయా? యేసయ్య ఒక దగ్గర కూర్చుంటాడు, ఒక పక్కన కూర్చుంటాడు. ఆయన తెచ్చి పెడదాం. తేల్చేస్తాయా యేసయ్యని? లేపేస్తాయా యేసయ్యని? అరే, ఈ ప్రపంచం మొత్తాన్ని తెచ్చి ఆ త్రాసులో పెట్టినా కూడా యేసును కనీసం అణువు అంతా కూడా గదిలించలేవాయి. యేసు ఎక్కడా, ఇవన్నీ ఎక్కడా? కాబట్టి ఎప్పుడు మీరు అలా ఫీల్ అవ్వద్దు, ఓకేనా? నా దగ్గరకు వచ్చి మర్చిపోయి అంటారు, మర్చిపోతారు, నాకేమో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ మాట చెవులు వినపడితేనే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది నా మనసుకి. అన్యులు బాగున్నారు అన్న మాట నాకు వినబడితే అసలు వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు, అసలు సబ్జెక్టే అర్థం కాలేదు, తిక్కలోళ్ళు అనిపిస్తుంది నాకు. వినపడకూడదు నాకు ఆ మాట, ఒప్పుకోను నేను. మీకు ఎంతమందికి అర్థమైందండి? బుర్ర బాగా తింటున్నానా?
తింటున్నానా? దేవునికి మహిమ. ముగిస్తున్నాళ్ళే. ఏదో ఫ్యామిలీ మ్యాటర్ లాగా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంతే, ఏదో ప్రసంగం లాగా కాదు. రాకడెందుకు ఆలస్యం అవుతుంది అంటే పేతురులో చెప్పాడు, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆ మహారాజు ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో వస్తాడు. అపహాసకులు బయలుదేరి వచ్చి ఏదో ఆయన రాకడా, ఏదో ఆయన వస్తాడని తెగ చెబుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి చెబుతున్నారులే, ఆయన వచ్చింది లేదు, వీళ్ళు పోయింది లేదు. ఎందుకు ఆగాడో ఈ మాట అనేవాడికి తెలియదు. ఈ దరిద్రుడి కోసమే ఆగింది. ఆ మాట పలికే దరిద్రుడి కోసమే ఆగింది. ఆ దరిద్రుడికి ఆ సంగతి తెలియదు. దరిద్రుడు కదా, శాపగ్రస్తుడు కదా. ఈ శాపంలోంచి దరిద్రంలోంచి బయటికి తీసుకొద్దాం అని ఆలస్యం చేస్తున్నాడు అన్న సంగతి ఈ దరిద్రుడికి అర్థం కాదు. రటకారాలు మాత్రం బాగా చేస్తాడు, అదే పెద్ద పాండిత్యం లాగా. కాబట్టి ఆయన రాకడ విషయంలోనైనా, మన వాగ్దానాల నెరవేర్పు విషయంలోనైనా, భక్తిహీనుల తీర్పు విషయంలోనైనా ఆలస్యం జరిగితే దానికి లాజిక్ ఇది. ఎంతమందికి అర్థమైందండి? లాజరు దగ్గర ఆలస్యం ఎందుకు చేశాడంటే రెట్టింపు అద్భుతాన్ని చూపటానికి. అంతవరకు పాత నిబంధనలో ఏలియా ఎలీషాలు కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపారు, కానీ స్పాట్. కానీ లాజరు విషయం ఒక మహా అద్భుతం. అంతవరకు పాత నిబంధనలో ఎన్నడూ కనివిని ఎరగని అద్భుతం. 4 రోజుల తరువాత లేపటం చచ్చిపోయిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అంతకుముందు ఎవరన్నా ఉన్నారా? యేసయ్య చేసిందే. ఆలస్యం, అలక్ష్యం అన్నాను. కొన్నిసార్లు మనం మొత్తుకొని అడుగుతానే ఉంటాం, పట్టించుకోనట్టు ఉంటాడు. ఇందాక చెప్పిన అంశంలోనే ఇది కూడా వచ్చింది. విననట్టే ఉంటాడు. కనాను స్త్రీ ఒకతే వచ్చి ఆయన మార్గమున పోవచ్చుండగా, ప్రభువా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, కాపాడవా అంటే లక్ష్యం చేయలా, అలక్ష్యం చేశాడు ఆమెని. అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అలక్ష్యము అంటే పట్టించుకొనకపోవుట, లక్ష్యం ఉంచుట అంటే పట్టించుకొనుట, అలక్ష్యం అంటే లెక్క చేయకపోవడం. వెళ్ళిపోతున్నాడు. వెంటబడింది, ఇంకా పెద్దగా అరవటం మొదలుపెట్టింది. శిష్యులు ఏందిరా ఈమె గోల అని, ప్రభువా ఈమె ఎవరో అల్లాడిస్తుంది, కొంచెం ఆ సంగతి ఏందో చూడరాదా అన్నారు. ఆయన ఆ వైపు తిరిగి, ఏమ్మా నా కుమార్తె దురాత్మ చేత పీడించబడి చావు బ్రతుకుల్లో ఉంది ప్రభువా, నువ్వు బ్రతికించవా అని అడుగుద్ది. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదంటాడు. ఆ మాటతో తృణీకరించాడు ఆమెని. తెలుసా మీకు, ఆమె కనానీయులలో కనాను స్త్రీ అన్నారు కదా. ఏ వంశస్థురాలు? సురోఫెనికయ వంశస్థురాలు. అంటే వాళ్ళ ఫీల్డ్లో ఆమె ఒక రేంజ్ పర్సన్, ఒక రాచ వంశం అన్నమాట. అలాంటి మనిషిని పట్టుకొని కుక్క పిల్ల అన్నాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అంటే, నీ కుమార్తెను బాగు చేయమంటున్నావు కదా, అంటే మీరందరూ కుక్క పిల్లలు. కుక్క పిల్లలు అంటే ఏమన్నా మర్యాద ఉంటుందా? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అన్నా ప్రార్థన చేయన్నా నా కోసం అంటే, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాను అనుకో, ఏంది నేను కుక్కనా? మాటలు మర్యాద కదా అని, ఏదో సేవకుడు అని చెప్పి వాళ్ళ జీవితం వచ్చాను, మామూలుగా ఉండదు, నీకు పగిలిపోద్ది అంటారనరా. కుక్క అంటే ఎవరు పడతారండి? కానీ డైరెక్ట్గా ముఖం మీద అన్నాడు. ఆమె కేకను అలక్ష్యం చేశాడు, ఆమె ముఖం మీద ఆమెను తృణీకరించాడు. ఆమె ఏమందో తెలుసా? ఏం ఫీల్ కాల, అయ్యా కుక్క పిల్లలు కూడా పిల్లలు తిన్న తర్వాత మిగిలిన మొక్కలేగా తినేది, లేకపోతే మరి అయ్యట్ట బతకాలి, అట్టనే అనుకో. ఇప్పుడు నా పిల్ల కుక్క పిల్ల అయితే ముందు నేను తల్లి కుక్కను కావాలిగా, నేను కుక్కనే నా పిల్ల కుక్క పిల్లే అనుకో, పర్వాలేదు. ఏదో వాళ్ళకి చేసే కార్యాలు ఏదో ఒకటి టిసిరే అన్నట్టు అడిగాను. అప్పుడు అన్నాడు, అమ్మా
అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసములో ఈ 2 విషయాలు కూడా ప్రస్తావించాడు. ఒకటి ఏంటంటే ఆమె విశ్వాసం పరీక్షించడానికి అలక్ష్యం చేశాడు. వెంటాడుతుంది, కేకలేస్తుంది, ఏమీ పట్టనట్టు సాగి ముందుకెళ్ళిపోతున్నాడు. అలక్ష్యం చేశాడు. అంటే పిలుపు కొనసాగించిద్దా? ఆ పోనీలే, ఆయన అంతసేపు పిలుతుంటే పట్టించుకోకుండా పోతుంటే ఒక్కోసారి కొంతమంది అలిగిపోతుంటారు ఇక్కడికి వచ్చి. నాకు అన్నీ కనపడుతూనే ఉంటాయి, అలిగిపోతుంటారు. ఏందన్న, ఏంది మీరు పోనీరు, ఏందన్న దగ్గరికి. అమ్మ అన్న ఇప్పుడు దాకా వాక్యం చెప్పిన, ఇప్పుడు అలిసిపోయాడమ్మా, కాస్త పండుకుంటాడు, కాస్త అన్నం తింటాడు, కాస్త రెస్ట్ తీసుకుంటాడమ్మా, మాట్లాడు నేను. మా తెలుసు నువ్వు అందరూ గుంపు పోతారైంది, మేము ఒక్కళ్ళమే పోయి మాట్లాడొచ్చేది, పోనీ అంట. మీరేమన్నా అనుకోండి, పోవటానికి వెళ్ళేది. పాండి మాయ పాండి, ఏంది ఇంక పాండి. వారు ఇది ఎక్కడ దాడిరా నాయన్న. పాప విజయ్ లేడు, ఈ బాధితుడు విజయ్ సత్తెనపల్లి పోయాడు. అల్లాడిస్తారు. ఇప్పుడు వీళ్ళు పాపం వీళ్ళని కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగులు తట్టుకోలేరు వీళ్ళు. ఏం లేదు ఇక పానీ, అక్కడికి రానియకపోతే పాపం ఈ గేటు కాడ ఒకళ్ళు, ఆ గేటు కాడ ఒకళ్ళు ఉంటారు. ఏంటి వాళ్ళు ఎంటర్ అవుతానే చూస్తారు, వాయమ్మో ఈయన ఉన్నాడే. పానీడు చూడు ఎటు చూస్తున్నాడు, ఈ గుడ్లు వేసుకొని పానీడు అని చిన్నగా వచ్చి గేటు దిగిపోతారు. ఎవరు వచ్చి ఆగా ఏదమ్మా అంట, అయ్యా అడిగావా, అది ఏంది ఇంకా లేవలేదు అనుకుంటున్నా. అన్నతో మాట్లాడాలి. అన్న వేరే పని మీద ఉన్నాడు, అమ్మ అన్నయ్య బిజీగా ఉన్నాడు, అన్నయ్య అది బిజీ పని మీద ఉన్నాడు, రాడు, కుదరదు. ఏందో కరం బట్టి వచ్చినటువంటి దగ్గరికి వస్తే ఎన్ని ఫీలింగులు ఇస్తారు కదా, తప్పులేదు. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. అట్లాగా ఆమె పిలుస్తా ఉన్నా కూడా హ్యాపో అన్నట్టు వెళ్తున్నాడు ఆయన. అదే మనమైతే హ్యాపో అని పోతున్నావే, సరే పో అని మనం ఇటుబడి పోతాం. ఏందమ్మా అంతసేపు కేకలేసావు, ఏంది ఆయన ఆకుండా వెళ్తుంటే ఇంకా గట్టిగా కేకలేకుండా ఏంది కేకలేసేది, ఏంది కేకలే, అంతసేపు పిలుస్తుంటే ఆమె తను పట్టించుకోకుండా పోతుంటే చచ్చ వద్దులే పాని, సత్య సచ్చింది బతితే బతికింది, ఆవేశం బ్యాచ్ అంతే అనుకునేది. ఆమె అట్లా అనుకోలే, వదల్లా. ఆయన వెనక్కి తిరిగిన దాకా సౌండ్ పెంచి గందరగోళం చేసి కేకలేసింది. చివరికి ఆగాడు, ఆగి అవమానపరిచినట్టు మాట్లాడాడు. ఒకటి ఆమె విశ్వాస పరీక్ష, రెండవది ఆమె తగ్గింపుకు పరీక్ష. రెండిట్లో ఆమె గెలిచింది. విశ్వాసాన్ని విడిచిపెట్ల, మొండికి పడి కేకలేసింది. ఆయన ఆమె లక్ష్య పెట్టిన దాకా కేకలు వేసి సాధించింది. రెండవది తృణీకరిస్తే ఆ తృణీకారాన్ని కూడా నీ చిత్తం ప్రభువా, నేను కుక్క పిల్లనంటే అలానే కానీ ప్రభువా అని అవమానాన్ని సహించింది. అందుకే చరిత్రలో నిలబడిపోయే ప్రశంస పొందింది. ఏమన్నా తెలుసా, అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఏసయ్య అన్నాడంటే అది మామూలు విషయమా, మామూలు కిరీటమా? అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా ఆమె గురించి చెప్పుకుంటూనే ఉన్నాగా. అంత గొప్ప ఆధిక్యత. పో నీ కూతురు బాగుపడింది పో అన్నాడు. పో ఈలాగు నీవు చేసినందున. చూడండి ఆ మాట చదువు తల్లి. మత్తయి సువార్త 15:27. ఇంకొంచెం చిన్నగా చెప్పమ్మా, పెద్ద జీవితం వాళ్ళు భయపడతారు. కొంచెం చిన్నగా చెప్ప. మత్తయి సువార్త 15:27. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇంకో చోట ఏముంటుందంటే, నీవు ఈలాగు చెప్పినందున, ఆ మాట ఉంటుంది. ఏముంటుంది తెలుసా, నీవు ఈలాగు చెప్పినందున పొమ్మో నీ కుమార్తె బాగుపడింది అన్నాడు.
ఎక్కడుందా మాట? మార్కు సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. చదువు. మార్కు 7:29. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. అదుగో ఈ మాట చెప్పినందున, ఏ మాట? తన తగ్గింపును కనపరిచి తృణీకారాన్ని సహించి విశ్వాస పరీక్షలో నిలిచినందున, ఈ మాట చెప్పినందున, పో నీ బిడ్డను దయ్యం వదిలిపోయింది పో అన్నాడు. కాబట్టి దేవుడైనా దైవజనుడైనా నిర్లక్ష్యంగా వెళ్ళినందున ఆవేశపడి హడావుడి కాకూడదు. నయమాన్ లాగా. నయమాన్ ఆవేశంగా వెళ్ళబోయాడు. పనివాడు చెప్పాడు, ఏమయ్యా నువ్వు సైన్యాధిపతి అయితే సిరియాకి సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు నకరాలు చేయకూడదు. దైవజనుడు అచ్చంగా నీకోసమే కూర్చోడుగా, దేవునితో గడిపేవాడు. కాబట్టి ఆయన దేవుని ముందు ఉంటాడు కనుక నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు ఆయన ఎట్టబడితే అట్ట వాడటానికి ట్రై చేయకూడదు. జబ్బుతో వచ్చినోడివి ఆయన చెప్పిన మాట విను, నీకు ఎగస్టాలు ఎందుకు? కాదురా, ఇప్పుడు నేను అంత దూరం నుంచి కష్టపడి వస్తే రథాలు వేసుకొని వెండి బంగారం బట్టలు ఆయన కోసమేగా. జాలు తెలిసి తెచ్చావు, పెద్ద మనిషివి, పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెచ్చావు. కుష్ఠరోగం దగ్గర పెట్టుకొని వదిలించుకోవడానికి తెచ్చావు. ఆపు షోలు. సురే నువ్వేందిరా ఇటు మాట్లాడుతున్నావు? మరి అంతే గారు, ఇప్పుడు ఏందిరా, ఆయన బయటికి రాలేదు. మరి నా స్థాయి ఏంది, నా రేంజ్ ఏంది, నా స్టేటస్ ఏంది? అసలు నేను వస్తున్నానంటేనే గడగడ కాచుకొని నిలబడతారు. అరే లోపల నుంచి బయటికి రాపోయే సరే రోగిస్తుండే అనుకో, ఆ జబ్బున్న దగ్గర చేయాడిచ్చేదో బాగు చేస్తాడు అనుకుంటే అలా అడుగు కూడా బయటికి పెట్టకుండా ఆయనేందిరా, పోయి యోర్దాన్లో 7 సార్లు మునిగిపో. యోర్దాన్ ఈ మురికి నది కాకపోతే మా దగ్గర మంచి మంచి నదులు లేవా ఏంది? ఆడ మునగలేను. అప్పుడు ఈ పనుడు అన్నాడు, నువ్వు ఎట్లా సైన్యాధిపతి పోయావురా దిమాకు లేనోడా, అసలు ఎట్లా తయారు? నదులు ఎన్నో ఉండొచ్చు గాక, నీవు శుద్ధుడవగునట్లు వెళ్ళి యోర్దాన్లో మునగమన్నాడంటే నీకు మైండ్ పనిచేయటం లేదా? అందులో ఏదో రహస్యం ఉందని నేను అనుకొనుచున్నాను నా యజమానుడా అంతేనంటావా? మరి అంతకాకేముంది, ఏం చాకిరి చెప్పాడు? 7 సార్లు మునగమన్నాడు, అంతేగా. అటు కాకుండా 1 సంవత్సరం పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపు, అప్పుడు పోయి రోగం అంటే చెయ్యవు. అలాంటి పనులు ఏమని చెప్పాడా? శ్రమ కలిగే ఏ పని చెప్పలేదు కదా అన్నప్పుడు వెళ్ళి నయమాను 7 సార్లు మునిగి 7వ మారు మునిగి లేచినప్పుడు ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందినట్టు మనం రాజుల గ్రంథంలో చూసాం కదా. అట్లా దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడైనా ఆవేశపడకూడదు. నేను వచ్చా ఇప్పుడు పరిగెత్తు. కొంతమంది అయితే మహా ఆవేశంతో వస్తారు. వెళ్ళాడా అన్నలేడా, ఏడన్నాడు అంటే నేను లైన్లో అటెన్షన్ అని నిలబడాలన్నమాట. నీకు అంతేగా, నాకు అదే పని కదా డ్యూటీ. వాకిట్లో అయ్యగారు వస్తాడు, అమ్మగారు వస్తుంది అని నిలబడాలి, అదే నా పని. ఆవేశంగా వస్తారు, 10 నిమిషాలు కూర్చోలేరు, 1 గంట కూర్చోలేరు. అందుకే మా వాడు ఒక మంచి పని చేయటం మొదలుపెట్టాడు. తమ్ముడు, అన్న కోసం రావాలనుకుంటే రోజు కేటాయించుకొని రండి అని. రోజు అంతే మంచి మాట చెప్పేవాస అని చెప్పా తమ్ముడికి. ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు ముందుగానే పడిగాపులు కత్తావుగా. జీవం గల దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంత మాత్రం విధేయత లేదా? ఉండాలి. లేకపోతే పో, నీకు దాసోహం బాబో, ధర్మం బాబో, దండం బాబో అనుకునే సేవకులు ఎవరైనా ఉంటే పో, వాళ్ళ దగ్గర పో. నీ అధికారానికి కానీ, నీ డబ్బుకు కానీ, నీ కులానికి కానీ కొంతమంది తమ హోదాను చూపించబోతారు నా ముందు, కొంతమంది తమ ధనాన్ని చూపించబోతారు నా ముందు, కొంతమంది తమ కులాన్ని ఎత్తి మాట్లాడబోతారు నా ముందు. మేము ఫలానా ఆజు పీజు అని చీదరబుట్టిది అన్నీ. దీనులై వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి మౌనంగా తమ సమస్య చెప్పుకుంటే ప్రార్థన చేసి పంపిస్తా. ఇవన్నీ ఎందుకు నాకు? నేను ఇంత అంటే నాకు ఇంకా చెప్పే కొద్దీ నాకు ఆవేశం పెరిగిద్ది. మనంతా నడమంత్రం పరిచర్య. దేవునికి స్తోత్రం. అనవసరంగా చెప్పి నన్ను రెచ్చగొట్టడం తప్ప ఏమీ ఉండదు. కులం చెప్పినా చేదరే నాకు, నేను సౌండ్ అని చెప్పినా చేదరే నాకు,
నా స్టేటస్ ఇది అని చెప్పినా చేదరా నాకు. ఇవన్నీ చెప్పకూడదు. సైలెంట్గా వచ్చి నా బాధ ఇది, ప్రార్థన చేయి, అంతే చేస్తా. ఏమయ్యా అయిపోయింది. ఇంకెందుకు మరి నీ సుత్తి అంతా ఎందుకు నాకు? నువ్వు ఎంత పుట్టింగ్ అయితే నాకెందుకు, నువ్వు ఎంత ఇదైతే నాకు. నా ముందు చెల్లదు, దేవుని ముందు చెల్లదు అది. కాబట్టి ఆమె అట్లా నకరాలు చేయాల యేసయ్య ముందు. దీనురాలే, అవును ప్రభువా అలాగేనయ్యా అని విరిగి నలిగినందున అద్భుతం పొందుకోగలిగింది. ఆలస్యం ఎందుకు? అదనపు ఆశీర్వాదం కోసం. అలక్ష్యం ఎందుకు? విశ్వాస పరీక్ష కోసం. స్తోత్రం. ఆశ్చర్యం ఎందుకు? ఒక అన్యుడి దగ్గర, ఒక లోకస్తుడి దగ్గర ఇశ్రాయేల్లో కూడా కనుగొనలేనంత విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు శతాధిపతి దగ్గర. తన దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడని యేసయ్యకు కబురు పెట్టి, పాపం యేసయ్య వాని ముట్టి బాగు చేయటానికి వస్తుంటే శతాధిపతి ఏమని కబురు పెట్టాడో తెలుసా? అయ్యా, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు సర్వాధికారివయ్యా. నా కింద 100 మంది సైనికులు ఎలా దాసులుగా ఉండి నేను చెప్పిందల్లా చేస్తారో, ఈ రోగాలు సమస్యలు ఇవన్నీ నీకు దాసులయ్యా. ఒక్క మాట సెలవిస్తే నా సైనికుడు ఇది చేయమంటే అది చేయను, అటు పొమ్మంటే అటు పోను, ఇటు రమ్మంటే ఇటు వచ్చును. అలాగ నువ్వు ఒక్క మాట మాత్రము సెలవిస్తే ఈ రోగం పోతుందయ్యా. బా, ఏమిరా వీని విశ్వాసం అనుకున్నాడు యేసయ్య. 3 నచ్చినాయి అతని దగ్గర యేసయ్యకు. 3. మొట్టమొదటిది తన కోసం కాదు, తన దాసుని కోసం అడిగాడు. 2, ఎంత విశ్వాసం గలవాడంటే యేసయ్య అసలు ఎంతటి వాడో తెలుసుకున్నాడు. యేసు ఎవరో తెలుసుకున్నాడు. 3వది యేసు ఎదుట తాను ఎలాంటి వాడో చెప్పాడు. నేను అపాత్రుడు, నా యోగ్యుడనయ్యా అంటే తాను పాపిని ఒప్పుకుంటున్నాడు. శతాధిపతి విశ్వాసంలో 3 సంగతులు. తానేంటో తనకు అర్థమైంది, ప్రభువేంటో అర్థమైంది, తన కొరకు కాక ఇతరుల కొరకు బ్రతకాలన్న విషయం కూడా అర్థమైంది. అసలు ఈ 3 అతనిలో గుర్తించి యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, ఇలాంటి మనస్తత్వం అవుతుంది, ఇంత సంగతులు తెలుసుకున్నాడు నా గురించి అని ఆశ్చర్యపోయెను అని రాస్తుంది. లూకా 7లో ఉంటుంది. 9వ వచనం. 7:9 లూకా. చాలు, అయిపోయింది. ఇక చదవలేదు ఏందమ్మా? యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానా నేను అని ఏం చేశాడు? ఆ దాసుని స్వస్థపరిచాడు. రైట్, అవునా? ఇప్పుడు 3 సందర్భాల్లో అద్భుతం జరిగిందా లేదా? అక్కడ ఆలస్యం, గొప్ప అద్భుతం. ఇక్కడ అలక్ష్యం, అద్భుతం. ఇక్కడ ఆశ్చర్యం, అద్భుతం. ఓకేనా? మనం కూడా ఆ 3 ఘట్టాలని గుర్తుపెట్టుకొని ఆయన ఆలస్యం చేశాడని సణుక్కోకుండా, గొణుక్కోకుండా దీన మనసుతో ఆయన వెంటబడి ఆయన కొరకు కాచుకోవాలి. విశ్వాస పరీక్షలో నెగ్గాలి. ఓరిమితో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని ముందు అన్యజనుల దేవతల్ని మెచ్చుకోలుగా ఎన్నడూ మాట్లాడకూడదు. పొరపాటున నీ మనసులో అభిప్రాయం కలిగినా నువ్వు ఫెయిల్ అయినట్టే. ఒకవేళ ఎవరైనా అలా అని ఉంటే క్షమాపణ అడగండి దేవుణ్ణి. ఐఎమ్ వెరీ సారీ దేవా, నన్ను దయచేసి క్షమించు. ఇతరులతో పోల్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, ఎంత తప్పు చేశానయ్యా అని ప్రార్థన చేసుకో. ఓకేనా? అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? ఓపికతో సహించినప్పుడు. అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? విశ్వాస పరీక్షలో నిలిచినప్పుడు. అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు ఆశ్చర్యపోయేంత విశ్వాసం కనపరిచినప్పుడు.